రీసెంట్ టైమ్స్లో ఇలాంటి 3D స్టాచ్యూ రోడ్డు మీద ఉండటం, అది బద్దలు కొట్టుకుని ముందుకి రావటం, ఇలాంటి 3D వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. యాక్టర్స్ ఇమేజ్కి మాత్రమే కాదు, మీరు మీ ఓన్ ఫోటో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో ChatGPT అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకు వచ్చేసింది. ChatGPTని క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం ప్రభాస్ ఫోటోని ఈ విధంగా ఎలా చేయాలో నేర్చుకుందాము. ప్రభాస్ ఫోటో నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసేసాను. సో అప్లోడ్ అయిపోయింది మనకి ChatGPTలో. సో దీనికి మనం ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఆ ప్రాంప్ట్ ఏంటంటే, ఇది చూడంగానే చాలా పెద్దగా ఉంది అని మనకు అనిపిస్తుంది, కానీ మనకు కొంచెం ట్రై చేసినా వచ్చేస్తుంది మనకి. క్రియేట్ అ జైంట్ హైపర్ రియలిస్టిక్ స్టాచ్యూ బేస్డ్ ఆన్ ది గివన్ ఫోటో. సో అది పెద్దగా ఉండాలి కాబట్టి జైంట్ అన్న వర్డ్ యూజ్ చేసాము. ద స్టాచ్యూ స్టాండ్స్ tall in the middle of the roundabout in Telangana near a famous historical landmark. సో ఒక హిస్టారికల్ ల్యాండ్మార్క్ ఏదైతే ఉందో తెలంగాణలో దాని రిలేటెడ్ పక్కన. సో దీన్ని మీరు అటు ఇటు ఇంగ్లీష్ కొంచెం అయినా పర్లేదు, అది కొంచెం నీట్గా క్రియేట్ చేసేసుకుంటుంది. The statue is still under construction and with many construction workers. అంటే చాలా మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉండాలి. ఇది చూసారా, ఇన్ yellow helmets and orange vest. సో ఇదేంటంటే నార్మల్గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు మనం చూసి ఉంటాం కదా, ఎల్లో హెల్మెట్స్తో ఉంటారు. దాన్నే ఇక్కడ ఇన్ఫార్మ్ చేసాం మనము. తర్వాత ఆరెంజ్ వెస్ట్, సో ఎక్కువగా ఇట్లాంటి అవుట్ఫిట్తో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, అందుకు దాన్ని మనం ఇన్ఫార్మ్ చేసాం. దాని తర్వాత క్లైంబింగ్, వెల్డింగ్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దాని మీద ఎక్కుతున్నారు, వెల్డింగ్ చేస్తున్నారు, దాని మీద పని చేస్తున్నారు ఆ వర్కర్స్ అందరూ అన్నది మనం ఇచ్చాము. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇప్పటిదాకా మనం ఆ స్టాచ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దీని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏమైనా ఇష్టం ఉంటే మీరు కొంచెం సొంతంగా ఈ ప్రాంప్ట్ని కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది, నేను పేస్ట్ చేసేస్తున్నాను అని చెప్తే అసలు దాని లోపల ఏముందో కూడా మీకు తెలియదు, కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. ద బ్యాక్గ్రౌండ్ షోస్ ద రియలిస్టిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎ సిటీ. సో సిటీ యొక్క రియలిస్టిక్ అట్మాస్ఫియర్ని అది చుట్టూ చూపిస్తుంది, ఎందుకంటే ఇది రియల్గా అక్కడ జనాలందరూ నడుస్తున్నట్లు అలాగ అనిపిస్తుంది కదా. సో దాన్నే మనం క్రియేట్ చేయమంటున్నాం, రియలిస్టిక్గా క్రియేట్ చెయ్యి అని చేస్తున్నాము. సో క్రౌడెడ్ స్ట్రీట్స్, కలర్ఫుల్ రిక్షాస్, స్మాల్ కార్స్ సర్క్లింగ్ ది రౌండ్ అబౌట్. అంటే మనకి చుట్టూ ఇలానే ఉంటుంది కదా, ఒక సిటీ అన్నది ఎలా ఉంటుంది మనకి. సో కలర్ఫుల్గా అన్నీ కనిపిస్తుంటాయి, బస్సులు ఉంటాయి, కార్స్ ఉంటాయి, స్ట్రీట్స్ అంతా క్రౌడెడ్గా ఉంటాయి. అదే ఇక్కడ మనం ఇస్తున్నాము. స్ట్రీట్ వెండర్స్ విత్ టీ స్టాల్స్, ఫ్రూట్ కార్ట్స్, కలర్ఫుల్ అంబ్రిల్లాస్ లైన్ ద రోడ్ సైడ్. సో అది కొంచెం ఇచ్చాం. సో ఇవి ఇవ్వకుండా ఇలానే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇలా ఇస్తే కొంచెం బాగుంటుంది, అది ఎక్కువగా క్రియేట్ చేస్తుందని ఇచ్చాం అంతే. సో షాప్ సైన్స్, బిగ్ బిల్ బోర్డ్స్, పెద్ద బిల్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవే ఇచ్చాం. సో వీటిలో ఏదైనా ఒకటి మిస్ అయినా ఏమవ్వదు. మీకు నచ్చింది, మీ చుట్టూ సిటీ చుట్టూ మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మీరు కొన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, వాటిని ఇస్తే కూడా అది క్రియేట్ చేస్తుంది. అలా రియల్గా ఉన్నవే కదా ఇక్కడ మనం ఇచ్చింది. సో మీకు నచ్చిందైనా మీరు ఇవ్వచ్చు. సో క్రియేటింగ్ ద టిపికల్ హైదరాబాద్ సిటీ వైబ్. సో మనకి హైదరాబాద్ సిటీ వైబ్ని క్రియేట్ చేయాలి, ఆ చుట్టూ నా బ్యాక్గ్రౌండ్ అన్నది ఇచ్చాము. మరి ఇదంతా మేము క్రియేట్ చేయలేమంటే వీటిలో కొన్ని అయితే మనం డెఫినెట్గా ఇవ్వగలం. సో మీరు ఆ కొన్నిటితోనే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మొత్తం నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో ప్రభాస్ గారి ఫోటో అయితే అప్లోడ్ చేసేసాం కదా, ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ మొత్తం ఇచ్చి నేను సెండ్ అయితే క్లిక్ చేసేసాను. మనకి ఇప్పుడు ఫోటో జనరేట్ అవుతోంది. సో మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి క్రియేట్ అయిన ఈ ఇమేజ్కి వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి మనము. సో దాన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏముందంటే, క్రియేట్ అ వీడియో ప్రాంప్ట్ ఫర్ ద సేమ్ ఇమేజ్ వేర్ ద స్టాచ్యూ సడన్లీ మూవ్స్. సో ఇక్కడ ఈ బిల్డ్ అయిన ఈ స్టాచ్యూ అనేది సడన్గా మూవ్ అవుతుంది అండ్ అది కమ్స్ ఫార్వర్డ్, ఇలా ముందుకు వస్తూ ఉంటుంది. సో దీనికి ఇది వీడియో ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తుంది. సో చూసారా, ఎంతో క్లియర్గా మనకి వీడియో ప్రాంప్ట్ని ఇచ్చేసింది. సో ఇది నేను మొత్తం చదవను, కొంచెం అయితే మీకు చదివి వినిపిస్తాను. కదులుతుంది అన్న దానికి ఎక్కడైనా ఉందని నేను చూస్తాను. ఇక్కడ చూడండి. సో సడన్లీ ద statue's eyes blink and it begins to move slightly, creating a shocking moment. The statue then takes a slow step forward. సో సడన్గా మూవ్ అవుతుంది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ స్టాచ్యూ నుండి అదే మనకి క్రియేట్ చేసింది. బట్ దానికోసం నేను మరీ ఎక్కువగా కూడా ఇవ్వలేదు, ఇక్కడ సడన్గా మూవ్ అవుతుంది అన్నదే నేను ఇచ్చాను. సినిమాటిక్గా ఉండాలి, ఫోటో రియలిస్టిక్ అంతా కూడా అదే ఇచ్చేసింది. సో ఇప్పుడు ఈ వీడియో ప్రాంప్ట్ని మొత్తం నేను కాపీ చేస్తున్నాను.
ఇప్పుడు మీరు పిక్స్వర్స్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళాలి. దాంట్లో ఇమేజ్ ఆర్ టెక్స్ట్ ఆప్షన్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంది. ఇక్కడ ఈ ఇమేజ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. దీంట్లో మనకి వచ్చిన ప్రభాస్ గారిది ఇమేజ్ ఉంది కదా చాట్ జీపీటీలో, దాన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ పిక్ అనేది మనకి అప్లోడ్ అయిపోయింది. ఇందాక మనం కాపీ చేసుకున్న వీడియో ప్రాంప్ట్ ఉంది కదా చాట్ జీపీటీ నుండి, దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. క్రియేట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 8%, 40% అలా వస్తుంది. ఫాస్ట్గానే అయిపోతుంది, మరీ ఎక్కువసేపు ఏం పట్టదు. సో చూసారా ఇక్కడ వీడియో క్రియేట్ అయిపోయింది. మనం దీన్ని క్లిక్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. సో చూసారా ఆ స్టాచ్యూ కదిలి మనకి నడిసొస్తున్నట్టు ఉంది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా ఓన్ ఫోటోకి క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ యాడ్ ఫైల్స్ యాజ్ యూజువల్ క్లిక్ చేస్తున్నాను అండ్ యాడ్ ఫొటోస్ కి వెళ్ళి నేను నా ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఇది నా మ్యారేజ్ ఫోటో అండ్ దీనికి మనకి నార్మల్ గా ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఒకటి ఉంది కదా, నేను దాన్ని పేస్ట్ చేస్తున్నా. క్రియేట్ జైంట్ హైపర్ రియలిస్టిక్ స్టాచ్యూ, మనం ఫస్ట్ ప్రభాస్ గారికి ఏదైతే ఇచ్చామో అదే ఇస్తున్నాం. బట్ సో నా ఇమేజ్ ని కూడా ఈ విధంగా తయారు చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఫోటో అనేది చీరతో ఉంది కాబట్టి మరి దీనికి వీడియో జనరేట్ అయినప్పుడు ఇది కదిలి నడిసి వస్తున్నట్టు ఎలా చూపిస్తుందో చూద్దాము. సో మళ్ళీ నేను పిక్స్వర్స్ కి వెళ్ళాను. సో మళ్ళీ ఇమేజ్ ఆప్షన్ ని క్లిక్ చేసి ఈసారి నేను చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన నా ఇమేజ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ కింద అదే వీడియో ప్రాంప్ట్ ఉంది. సో ఇంకా మనం కొత్తగా మళ్ళీ చాట్ జీపీటీలో వీడియో ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయక్కర్లేదు కదా. దీనికే నేను క్రియేట్ అని ఇస్తున్నాను. ఎస్ మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఆన్ చేశాను. సో చూడండి ఇదే వీడియో అనమాట. సో కదిలి పర్లేదు చాలా బాగా చేసింది. మనకి మొత్తం ఆ దుప్పటా అంతా కూడా నీట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది కదులుతున్నప్పుడు. సో ఒరిజినల్ గా ఏదో ఒక జైంట్ నడుస్తున్నట్టు బాగా చూపించింది. నడిసి వస్తున్నప్పుడు వెనకాల ఉన్నది కన్స్ట్రక్షన్ అంతా కింద పడిపోతూ. అండ్ నేను చెప్పాను కదా తెలంగాణలో క్రియేట్ చేయి అలా ఇచ్చాను కదా. సో అందుకే ఇది మనకి అక్కడ మనకి హిస్టారికల్ మాన్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందనమాట. సో ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోకి చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. సో యాక్టర్స్ వి చాలా మంది చేసుకుంటూ ఉంటారు. సో ఇది పెళ్లి రిలేటెడ్ ఫోటో కాబట్టి మనకి జ్యువెలరీ వర్క్ అంతా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ పరదాకున్న వర్క్ కానివ్వండి అండ్ చీర బార్డర్, బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా కూడా బాగా క్రియేట్ చేసింది. సో మీరు కూడా ట్రై చేస్తారా లేదా అన్న విషయం నా కమెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్ లో చెప్పండి.